నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. నడి రోడ్డుపై భర్తను చంపిన భార్య, మద్యానికి బానిసైన భర్త వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగిన భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తానే తుది తీర్పు ఇచ్చింది. భర్తను కర్రతో చితక్కొట్టి ఆపై నడి రోడ్డుపై ఉరివేసి చంపేసింది. బాపట్ల జిల్లా పడవల దీవి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపాలెనికి చెందిన అరుణతో గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్ర బాబుకి 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమరేంద్ర మద్యానికి బానిసై నిత్యం భార్యను అరుణను వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో కుటుంబ పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయతీలు జరిగాయి. అయినా అమరేంద్ర బాబు వ్యవహార శైలిలో మార్పు రాకపోగా వేధింపులు మరింత పెరిగాయి. అమరేంద్ర బాబు, అరుణల మధ్య ఇటీవల ఘర్షణ జరిగింది. ఏళ్లుగా ఓపిక పడుతూ వస్తున్న అరుణ తన భర్తపై కర్రతో తీవ్రంగా దాడి చేసి అక్కడే చంపేసింది. ఈ హత్యపై మృతుడి తండ్రి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదులో వివరాల మేరకు అరుణ తన భర్తను కర్రతో కొట్టి చంపినట్లు పోలీసులు భావించారు. అయితే తన భర్తను తీవ్రంగా కర్రతో కొట్టిన తర్వాత కూడా అరుణ కోపం చల్లారలేదు. అమరేంద్రను నడి రోడ్డుపైకి లాక్కు వచ్చి ఉరివేసి మెడపై కాలు వేసి అదిమి పెట్టి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.